మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మన వాక్యాంశం ఏంటనంటే హన్నా జీవితం గురించి మనము కొన్ని పాఠాలు ఈరోజు మనము నేర్చుకుందాం. హన్నా యొక్క జీవితం గురించి మనకు బైబిల్లో 2 అధ్యాయాలలో మనకు కనబడుతూ ఉంది. ఆ 2 అధ్యాయాలలోనే హన్నా నుంచి నేర్చుకోవాల్సినటువంటి సంగతులు మనకు చాలా కనబడతాయి. హన్నా చేసినటువంటి ప్రార్థనలు, ఆమె చేసినటువంటి విజ్ఞాపనలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు బైబిల్లో రాయించాడు. ఆమె యొక్క జీవితాన్ని మనము పరిశీలన చేస్తే నేర్చుకోవాల్సిన సంగతులు అనేకం ఉన్నాయని మనకు అర్థమవుతాయి. అందులో ప్రాముఖ్యంగా మనం ఈరోజు ఒక 7 అంశాలని మనము నేర్చుకుందాం. 7 అంశాలని మనం ఈరోజు ధ్యానిద్దాం. ఆమె జీవితంలో నుంచి మనము సరిదిద్దుకోవాల్సిన అంశాలు ఏంటి, ఆమె జీవితంలో నుంచి మనము మాదిరికరంగా తీసుకోవాల్సినటువంటి విషయాలు ఏంటి అనేటువంటిది ఈరోజు మనము పరిశీలన చేద్దాం. మనలో చాలామందికి హన్నా గురించి తెలుసు, కానీ తెలియనటువంటి వారు కొందరు ఉంటారు. కనుక కాసేపు ఒక 2 నిమిషాల పాటు హన్నా గురించి క్లుప్తంగా కొన్ని విషయాలని మనము తెలుసుకొని తర్వాత మనము మిగతా అంశాలని 7 అంశాలని చెప్పాను కదా, ఆ 7 అంశాలని మనము నేర్చుకుందాం. హన్నా గురించి మనకు బైబిల్లో 1 సమూయేలు గ్రంథంలో 1 అధ్యాయంలోను 2 అధ్యాయంలో కొంత భాగము మనకు కనబడుతూ ఉంది. హన్నా ఎల్కానా అనేటువంటి ఒక పురుషుణ్ణి పెళ్లి చేసుకొని ఉంటుంది. ఆ ఎల్కానాకి 2 భార్యలు, అందులో మొదటి భార్యనే ఈ హన్నా, రెండవ భార్య పెనిన్నా. ఈ పేర్లు కాస్త ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, అర్థం చేసుకోవడానికి సులభంగా ఉంటుంది. మొదటి భార్య పేరు హన్నా, రెండవ భార్య పేరు పెనిన్నా. అయితే రెండవ భార్య అయినటువంటి పెనిన్నాకు పిల్లలు ఉంటారు, కానీ హన్నాకు మాత్రము పిల్లలు ఉండరు. హన్నాకు పిల్లలు లేరు కనుక ఆమె చాలా బాధతో ఉంటుంది. సాధారణంగా ఎవరికైనా పిల్లలు లేకపోతే చాలా బాధగానే ఉంటుంది, చాలా వేదన ఉంటుంది. ఎప్పుడెప్పుడు సంతానం కలుగుతుందని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి హన్నాకి సాధారణంగానే దుఃఖం ఉంటుంది. ఓ పక్క పెనిన్నాకు పిల్లలు పుట్టారు, కుమారులు పుట్టారు, కుమార్తెలు కూడా పుట్టారు, కానీ ఇంకా హన్నాకు సంతానమే లేదు. ఓ పక్క హన్న సంతానం లేదనే బాధతో ఉంటుంది. అయితే మరోపక్క పెనిన్నా ఏం చేస్తుంటుందనంటే హన్నాను బహుగా విసిగిస్తూ ఉంటుంది, హన్నాను ఇబ్బంది పెడుతూ ఉంటుంది, హన్నాను చులకనగా చూస్తూ ఉంటుంది, హన్నాకి కోపం తెప్పించేటువంటి పనులు చేయడం, ఆమెకి కోపం రేకెత్తించడం అనేటువంటిది చేస్తూ ఉంటుంది ఈ పెనిన్నా. ప్రతి సంవత్సరం కూడా ఎల్కానా ఏం చేసేటువంటి వాడు అనంటే యెహోవా మందిరానికి వెళ్ళేటువంటి వాడు తన కుటుంబంతో కలిసి. అప్పటికి యెహోవా మందిరం అనంటే ప్రత్యక్షపు గుడారమే, ఇంకా అప్పటికి సొలొమోను కట్టినటువంటి మందిరము లేదు. అప్పటికి ప్రత్యక్షపు గుడారాన్ని యెహోవా మందిరంగా పిలిచేటువంటి వారు. ఎల్కానా ప్రతి సంవత్సరం కూడా తన కుటుంబంతో కలిసి తన 2 భార్యలను తీసుకొని యెహోవా మందిరానికి వెళ్ళేటువంటి వాడు. అలా వెళ్ళిన ప్రతిసారి కూడా ఈ పెనిన్నా ఏం చేసేటువంటిది అనంటే హన్నాని విసిగిచ్చేటువంటిది, హన్నాకి కోపం తెప్పించేటువంటిది, హన్నాని దేవుని సన్నిధిలో సంతోషంగా ఉండకుండా చేసేటువంటిది, అక్కడ ఆనందాన్ని పోగొట్టేసేటువంటిది ఈ పెనిన్నా హన్నాని. తనకు పిల్లలు ఉండడంతో, హన్నాకు పిల్లలు లేకపోవడంతో ఆమెకి పదే బాధ కలిగిస్తూ వచ్చేటువంటిది. ఇలా చేయడం వల్ల హన్నా చాలా బాధ కలిగి భోజనం కూడా చేయకుండా ప్రతి సంవత్సరము ఉండేటువంటిది, భోజనం చేయకుండానే ఏడుస్తూ వచ్చేసేటువంటిది. అలా ప్రతి సంవత్సరం కూడా జరుగుతూనే ఉంటూ ఉంది. అయితే ఒక సంవత్సరం హన్నా దేవుని సన్నిధిలో కూర్చొని బహు దుఃఖక్రాంతురాలై చాలా బాధతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంది. ఆమె వచ్చి ఏమని ప్రార్థన చేస్తుందనంటే, నువ్వు నాకు కుమారుడిని ఇస్తే నేను ఆయనని నీ సేవకు సమర్పిస్తాను, ఆ బిడ్డను నీకు ప్రతిష్ఠిస్తాను, ఆ బిడ్డను నీ సన్నిధిలో నేను ఉంచుతాను అని చెప్పి హన్నా తీర్మానము చేస్తుంది. దేవుడు ఆ సంవత్సరం తన ప్రార్థన విని తనకు సమూయేలుని దయచేస్తాడు. సమూయేలుని దయచేసిన తర్వాత హన్నా తన మొక్కుకున్న రీతిగానే, మొక్కుబడి చేసుకున్నట్లుగానే సమూయేలుని తీసుకొని వచ్చి దేవుని సన్నిధిలో విడిచిపెడుతుంది. ఆ తర్వాత ఆమె చేసినటువంటి విజ్ఞాపన ప్రార్థన, దేవుణ్ణి స్తుతిస్తూ ఆమె చేసినటువంటి ప్రార్థన మనకు బైబిల్లో రాయబడింది. ఆ తర్వాత దేవుడు ఆమె సమూయేలుని దేవుని సన్నిధికి ఇస్తే, ఒక కుమారుడిని ఆమె దేవుని సన్నిధికి ఇస్తే, తర్వాత ఆమెకు దేవుడు 3 కుమారులను 2 కుమార్తెలను మరలా దేవుడు అనుగ్రహిస్తాడు. ఇది హన్నా జీవితం గురించి క్లుప్తంగా చెప్పాలంటే మనకు బైబిల్లో రాయబడినటువంటి హన్నా జీవిత చరిత్ర ఇది. ఇందులో నుంచి నేర్చుకోవాల్సినటువంటి అంశాలే చాలా ఉన్నాయి. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఆమె జీవితం గురించి ప్రత్యేకంగా మనకు బైబిల్లో రాయించాడు.
కనుక ఆమె జీవితం నుంచి మనం కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. అందులో మొట్టమొదటిది ఏంటనంటే, హన్నా విశ్వాసము కలిగినటువంటి స్త్రీ. ఆమెలో చాలా విశ్వాసం ఉంటుంది. ఆ విశ్వాసము ఎంతగా ఉంది అనేటువంటిది ఆమె చేసినటువంటి ప్రార్థనలో, ఆమె చేసినటువంటి విజ్ఞాపనలో మనకు కనబడుతుంది. ఒకసారి చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడునూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు, మన దేవుని వంటి ఆశ్రయదుర్గం ఏదియూ లేదు. హన్న ప్రార్థన చేస్తూ ఉంటుంది. ఈ 2వ అధ్యాయంలో విజ్ఞాపన చేస్తూ ఉంటుంది. మీరు ఆ 2వ అధ్యాయంలో హన్న చేసినటువంటి విజ్ఞాపనను ఒకసారి పరిశీలన చేయండి, ఒకసారి మీరు ధ్యానించండి. ఆమెలో ఎంత విశ్వాసం ఉందనేటువంటిది మనకు కనబడుతుంది. దేవుడు పరిశుద్ధుడని, దేవుడు అనంత జ్ఞాని అని, జనులను సజీవులుగాను మృతులుగాను చేయి దేవుడు ఆయన అని, దారిద్ర్యమును ఐశ్వర్యమును కలగజేయవాడు ఆయనే అని చెప్పి, పెంట కుప్పం మీద నుండి లేవనెత్తువాడు ఆయనే అని చెప్పి, ఇలా అనేక మాటలు హన్నా విజ్ఞాపనలో మనకు కనబడతాయి. ఈ యొక్క హన్నా విజ్ఞాపన అంతటిని గమనిస్తే మనకు అర్థమయ్యే విషయం ఏంటనంటే, సమస్తము దేవుని ఆధీనంలో ఉన్నాయి, సర్వము దేవుని ఆధీనంలోనే ఉన్నాయి. సర్వమును నడిపించేవాడు దేవుడే. ఆయన సర్వశక్తివంతుడు, ఆయన మహాపరిశుద్ధుడు, ఆయన అనంత జ్ఞాని అయినటువంటి దేవుడు. ఆయన తలుచుకుంటే సింహాసనమును మార్చగలిగినటువంటి దేవుడు. ఆయన తలుచుకుంటే పెంట కుప్ప మీద నుండి ఉండేటువంటి వాడిని కూడా లేవనెత్తి సింహాసనం మీద కూర్చోబెట్టేటువంటి దేవుడు. తలుచుకుంటే ఐశ్వర్యవంతులని దరిద్రులుగా కూడా చేయగలడు అని, ఇలా ఆమె ప్రార్థన అంతట్లో కూడా మనకి కనబడేది ఏంటి అనంటే, దేవుడి చేతిలోనే అన్నీ ఉన్నాయి. ఆయన మాత్రమే దేవుడు, ఆయన మాత్రమే సమస్తమును జరిగించు వాడు, ఆయనే శక్తిమంతుడు అనేటువంటిది మనకు హన్నా ప్రార్థనలో అర్థమవుతుంది. మనలో ఆ విశ్వాసం ఉందా? సమస్తము దేవుని ఆధీనంలో ఉన్నాయి, ఆయన ఒక్కడే దేవుడు అనేటువంటి విశ్వాసము మనలో ఉందా అనేటువంటిది ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. చాలామంది సంతానం కొరకు ప్రార్థన చేస్తారు. సంతానం కొరకు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు వారికి సంతానాన్ని ఇస్తే, ఆ ఇచ్చినటువంటి పిల్లల విషయాలలో అన్యాచారాలని పాటిస్తూ ఉంటారు. సంతానం కావాలని చెప్పి చాలా ఏడుస్తూ ప్రార్థన చేస్తారు. కానీ తీరా సంతానం ఇచ్చిన తర్వాత ఆ పిల్లలకి ఏదైనా కాస్త అనారోగ్యం కలిగితే, ఏదైనా కాస్త జ్వరం వస్తే, వాళ్ళు కాస్త బాగా ఏడ్చారనుకోండి, ఇక వాళ్ళ మీద ఏముంటాయి చెప్పండి? తాయెత్తులు, దిష్టి చుక్కలు, దారాలు అంతా కూడా ఆ పిల్లల శరీరం నిండా నింపి పెట్టింటారు. ఒకప్పుడు వీళ్ళు ప్రార్థన చేసినటువంటి వాళ్ళే. ఒకప్పుడు వీళ్ళు దేవుని సన్నిధిలో ఏడుస్తూ ప్రభువా మాకు సంతానం కావాలని చెప్పి అడిగినటువంటి వారే. కానీ తీరా దేవుడు సంతానం ఇచ్చిన తర్వాత, కుమారుడునో కుమార్తెనో ఇచ్చినటువంటి తర్వాత ఆ పిల్లలని ఆ పిల్లల విషయంలో అన్యాచారాలని అభ్యసిస్తూ ఉంటారు. ఆ పిల్లలకి ఏదైనా కాస్త ఏడుస్తే చాలు, ఇక వెంటనే ఏం చేస్తుంటారు అంటే దర్గాల దగ్గరికి వెళ్ళిపోయి నానా రకాల పనులు చేస్తూ ఉంటారు. అవన్నీ చేసేటువంటి పనులు అవి వారి విశ్వాసం. నువ్వు యేసుక్రీస్తు ఒక్కడే దేవుడని నమ్ముతున్నప్పుడు, ఆయన ఒక్కడే ప్రపంచానికి దేవుడని నువ్వు నమ్ముతున్నప్పుడు, విశ్వానికి దేవుడని నువ్వు నమ్ముతున్నప్పుడు ఇలాంటి అన్యాచారాలను ఎలా అభ్యసిస్తావు? ఆయన ఒక్కడే దేవుడని నమ్మినప్పుడు మిగతా వాటిని ఎలా ఆశ్రయిస్తావు? నిజంగా మనలో ఆ విశ్వాసం ఉందా? అడిగితే మాత్రం యేసుక్రీస్తు దేవుడని చెప్తాం, అడిగితే మాత్రం నేను యేసుక్రీస్తునే నమ్ముతున్నానని చెప్తాము. కానీ తీరా చూస్తే పిల్లల విషయాలలో మాత్రము మూఢనమ్మకాలని అన్యాచారాలని పాటిస్తూ వెళ్తూ ఉంటారు. నిజంగా మనలో విశ్వాసము ఉందా అనేటువంటిది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. చాలామంది తల్లులు చేస్తుంటారు ఇలా. ఒకప్పుడు సంతానం లేదని ఏడుస్తూ ప్రార్థన చేసినటువంటి వారే తర్వాత మరల పిల్లలు పుట్టిన తర్వాత అప్పుడప్పుడు వాళ్ళకి ఆరోగ్యం బాగాలేదని ప్రేయర్కి తీసుకొని వస్తూ ఉంటారు. ప్రేయర్కి తీసుకొని వచ్చినప్పుడు వారు ఒంటి నిండా అన్ని దారాలు, తాయెత్తులు, దిష్టి చుక్కలు ఇవే కనపడుతూ ఉంటాయి. అది మన విశ్వాసం కాదు. అది నువ్వు యేసుక్రీస్తు దేవుడని నమ్మితే, ఆయన చేతిలోనే సమస్తం ఉన్నాయని నమ్మితే, పిల్లోడికి ఆరోగ్యమైన, ఎదుగుదల అయినా, క్షేమమైన, కాపుదల అయినా సమస్తమును నడిపించేవాడు ఆయనే, సమస్తమును మన మేలు కొరకు జరిగించేవాడు ఆయనే. ఆయన యందే మనకు మోక్షం ఉంది. ఆయన తప్ప మరొక దేవుడు లేడు. ఆయన మాత్రమే పరలోకానికి మార్గము. కనుక మనం ఆయన మాటకే విధేయత చూపించాలి, ఆయననే మనం నమ్మాలి అనుకుంటే అన్యాచారాలను అభ్యసించాం. ఆయన చేతిలోనే సమస్తం ఉన్నాయని నమ్మితే ఖచ్చితంగా విగ్రహాల జోలికి వెళ్ళం, విగ్రహ సంబంధమైనటువంటి పనుల జోలికి వెళ్ళం. ఎక్కడ మనం నమ్ముతున్నాం ఆ విషయాలని? దేవుడి చేతిలోనే సమస్తం ఉన్నాయని మనము నమ్ముతూ ఉన్నామా? అలా నమ్మితే అలాంటి పనులు మనం ఎందుకు చేస్తాం? ఆ విశ్వాసం నిజంగా మనలో ఉందా? పేరుకు మాత్రమే, పెదవులు మాత్రమే ఉచ్చరిస్తున్నాయా యేసు దేవుడని? హృదయంలో ఉందా?
హృదయంలో నమ్ముతున్నామా యేసు సర్వాధికారి అని చెప్పి ఆయన సమస్తమును జరిగించువాడు అనేటువంటి విషయాన్ని మనము నమ్ముతున్నామా అనేటువంటిది ఒకసారి ఆలోచన చేయాలి. ఒకవేళ పిల్లోడికి ఏదైనా ఆరోగ్యం బాగోలేకపోతే ప్రార్థన చేయాలి, అదేవిధంగా వైద్యులను కూడా సంప్రదించాలి. అంతేగాని అన్యాచారాలను అభ్యసించడానికి ఏమాత్రము వీలు లేదు. అది దేవుడికి అసహ్యమైనటువంటి విషయం. ఒకవేళ ఎవరైనా ఇలాంటివి ఏవైనా చేస్తూ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా తీర్పు ఎదుర్కొంటారు. దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటనంటే ఐగుప్తుని ఆశ్రయించే వారికి శ్రమ. యెషయా గ్రంథము 31వ అధ్యాయంలో ఉంటుంది. ఐగుప్తు సహాయం కోరు వారికి దేవుని యొద్ద విచారణ చేయకుండా ఐగుప్తుని ఆశ్రయించే వారికి శ్రమ అనేటువంటి విషయం అక్కడ ఉంటూ ఉంది. నువ్వు ప్రభువుని నమ్ముకొని కూడా మరలా ఐగుప్తుకి అన్యాచారాల వైపుకి ఎలా వెళ్తావు? అలా వెళ్ళడం ఖచ్చితంగా తప్పు. దానివల్ల తీర్పు ఎదుర్కొంటారు. నా ప్రియ సహోదరి సహోదరుడు, ఒకవేళ నువ్వు అలాంటి పనులు చేస్తూ ఉన్నావేమో దయచేసి జాగ్రత్త పడు. ఉంటే చల్లగైనా ఉండు, లేదంటే వెచ్చగైనా ఉండు. నిలువెచ్చని స్థితిలో దయచేసి ఉండకు. యేసుక్రీస్తు సర్వాధికారి అయినటువంటి దేవుడు అనేటువంటి విషయం తెలుసుకో. వాక్యంలో బలపడు. ఆయన చేతిలో ఉన్న సమస్తం ఉన్నాయనేటువంటి విషయాన్ని విశ్వసించండి. ఆ విశ్వాసంతో ముందుకు సాగాలి తప్ప ఓ పక్క మందిరానికి వస్తూనే, ఓ పక్క బలలో పాల్గొంటూనే, ఓ పక్క బాప్తిసం తీసుకొని, ఓ పక్క సంఘానికి క్రమంగా వస్తూ, మరో పక్క అన్యాచారాలను అభ్యసిస్తూ ఉంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. ఖచ్చితంగా దేవుడు తీర్పులోనికి తీసుకెళ్తాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకము ఉంచుకోండి. ఒకవేళ ఇంట్లో ఎవరైనా కాస్త అన్యులు ఉంటే, ఎందుకంటే అందరి కుటుంబాలలో క్రైస్తవులే ఉండరు, కొన్ని కుటుంబాలలో కొందరు మాత్రమే ప్రభుని నమ్ముకొని ఉంటారు, మరికొందరు ప్రభుని నమ్ముకొని ఉండరు. అలాంటి కుటుంబాల విషయాల్లో వేరే. కానీ సంపూర్ణంగా క్రైస్తవులం అని చెప్పుకుంటున్నటువంటి కుటుంబాలలో కూడా ఇలాంటి ఆచారాలు కనపడడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయము, దుఃఖకరమైనటువంటి విషయం. కొన్నిసార్లు ఏం చేస్తుంటారంటే కొందరు గ్రహింపు లేకుండానే ఈ పనులు చేస్తూ ఉంటారు. వాటిని ఎందుకొరకు చేస్తుంటారో కూడా తెలియదు, ఎవరో పెద్దలు చెప్పారని చెప్పి చేస్తూ ఉంటారు. దయచేసి విశ్వాసాలు అలా ఉండడానికి వీలు లేదు. మీరు చురుగ్గా ఉండాలి. విశ్వాస విషయంలో మోమాటం లేనటువంటి వారిగా ఉండాలి. ఒకటి ఎందుకు చేస్తున్నాం అనేటువంటిది ఆలోచించాలి. ఒకటి ఏదైనా మన పిల్లోడి కొరకు, ఆరోగ్యం కొరకు, క్షేమం కొరకు, మేలు కొరకు ఏదైనా మనం చేస్తుంటే అది మనము దేవుని సన్నిధిలో ప్రార్థన పెట్టి మనం చేయాలి తప్ప వేరే అన్యాచారాలను కానీ మనం అసలు చేయడానికి ఏమాత్రము వీలు లేదు. వేరే వాటి మీద మూఢనమ్మకాలను విశ్వసించడానికి ఏమాత్రము వీలు లేదనేటువంటి విషయాన్ని జ్ఞాపకము ఉంచుకోవాలి. కనుక మన విశ్వాసం ఎలా ఉంది? సమస్తము దేవుని చేతిలో ఉన్నాయని మనము నమ్ముతున్నామా? ఒకవేళ మీరు ఆ విశ్వాసము మీలో లేకపోతే దయచేసి మీరు దేవుని గురించి తెలుసుకోండి. ఆయన శక్తి గురించి మీరు తెలుసుకోండి. ఆయన శక్తి గురించి తెలుసుకొని మీరు ముందుకు సాగండి. విశ్వాస విషయంలో బలహీనులుగా ఉండకండి. ప్రార్థన చేయండి. ప్రార్థించే వారికి చెప్పండి మీలో ఆ బలహీనతలు ఉంటే. ఇంకా చాలామంది వాస్తు కూడా చూస్తూ ఉంటారు. ఇల్లు కట్టుకునేటువంటి సమయంలో వాస్తు ప్రకారం కట్టాలని చెప్పి ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఎందుకండి? దారిద్ర్యమును ఐశ్వర్యమును కలగజేయవాడు ఆయనని నమ్మినప్పుడు, మేలైనా కీడైనా సమస్తము దేవుని చేతిలోనే ఉన్నాయని మనం నమ్మినప్పుడు, మేలు జరిగించేవాడు దేవుడే అని మనం నమ్మినప్పుడు, ఆయనే మనకు తీర్పు తీర్చేటువంటి దేవుడు, ఆయనే మనల్ని నడిపించేటువంటి దేవుడు అని మనం నమ్మినప్పుడు అలాంటి పనులు ఎందుకు చేస్తాము? ఎందుకు చూస్తారండి? అసలు ఆ వాస్తుని అన్యులే మూఢనమ్మకంగా కొట్టిపాడేస్తూ ఉంటే క్రైస్తవులైనటువంటి కొందరు ఆ వాస్తుని పట్టుకోవడము చాలా బాధాకరమైనటువంటి విషయం. అన్యులే వాటిని విశ్వసించట్లేదు చాలామంది. అన్యులే వాటిని ఖండిస్తూ ఉంటే బీరువా ఇటువైపు ఉండాలి, గోడ అటువైపు ఉండాలి, కిచెన్ అటువైపు ఉండాలి, బెడ్రూమ్ ఇలా కట్టాలి అలా కట్టాలని చెప్పి ప్లాన్స్ చేస్తూ కట్టడము, కొన్ని సందర్భాలు అయితే కట్టిన వాటిని కూడా కూల్చేసేయడము, క్రైస్తవులు కూడా అలా చేయడము. ఎవరి మీద అండి మీ విశ్వాసం? ఎవరి మీద మీ యొక్క నిరీక్షణ? నిజంగా దేవుని వాక్యాన్ని విశ్వసిస్తే, యేసుక్రీస్తుని దేవుడుగా నమ్మితే ఇలాంటి పనులు చేస్తారా? ఆయన చేతిలోనే సమస్తం ఉన్నాయని నమ్మితే ఈ రకంగా చేస్తారా? చెప్పండి, ఒకసారి ఆలోచన చేయండి. దయచేసి మీ విశ్వాసం ఏ స్థితిలో ఉందనేటువంటిది ఒకసారి ఆలోచన చేసుకోండి. హన్నా యొక్క విశ్వాస జీవితంను చూస్తే సమస్తము దేవుని ఆధీనంలో ఉన్నాయని నమ్ముతుందామె. అట్టి విశ్వాసం కలిగినటువంటి స్త్రీ. అందుకే దారిద్ర్యమును ఐశ్వర్యమును కలగజేయవాడు ఆయనే, జనులను సజీవులుగాను మృతులుగాను చేయవాడు ఆయనే. ఆయన చేతిలోనే ఒక వ్యక్తి యొక్క జీవము మరణము ఆయన చేతిలోనే ఉన్నాయని నమ్ముతుంది. సింహాసనం కూడా ఆయన చేతిలోనే ఉన్నాయని నమ్ముతుంది. రాజ్యాధికారం కూడా ఆయన చేతిలోనే ఉందనేమో నమ్ముతుంది. అట్టి విశ్వాసం మనలో ఉందా? ఇంకా చాలా ఉంటాయి. ఒక కొడుకు ఉంటే చీర పెట్టుకోవాలని చెప్పి చెప్తూ ఉంటారు. ఒక కొడుకు ఉండేటువంటి వాళ్ళు ఖచ్చితంగా పుట్టింటికి వెళ్ళి చీర పెట్టుకొని రావాలని చెప్తుంటే మన వాళ్ళు పరుగులు తీస్తుంటారు. కొన్నిసార్లు ఆదివారాలు ఆబ్సెంట్ కూడా పోతుంటారు ఇట్లాంటివి పాటించడానికి. ఎక్కడండి విశ్వాసం? అలా పెట్టుకొని రాకపోతే ఏదైనా జరుగుద్దని వీళ్ళకి భయం. ఎందుకంటే భయం?
దేవుడే సమస్తమును నడిపించేవాడు, దేవుడే మమ్మల్ని ఆశీర్వదించేవాడు, దేవుడే మమ్మల్ని దీవించేవాడు, దేవుడే మాకు ఆరోగ్యం ఇచ్చేటువంటి వాడు, ఏది చేసినా దేవుడు మా మంచి కొరకే చేస్తాడు, ఏది జరిగినా కూడా ఆయనకే స్తోత్రము, సమస్తము మా మేలు కొరకే జరుగుతున్నాయనేటువంటి విశ్వాసం మనలో ఉంటే అలాంటి పనులు మనం ఎందుకు చేస్తాము? మా దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయన మేము ప్రార్థన చేసినప్పుడు ఆయన చిత్తానుసారంగా మా జీవితంలో కార్యాలను జరిగిస్తాడనేటువంటి విశ్వాసం ఉంటే అలాంటి పనులు మనం ఎందుకు చేస్తామో ఆలోచించండి. ఇంకా ముహూర్తాలు కూడా చూస్తూ ఉంటారు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా చాలా అంటే చాలా క్రైస్తవులు మనం చెప్పుకుంటూనే, దేవుని బిడ్డలు మనం చెప్పుకుంటూ ఉన్నే, మరో పక్క ఇలాంటి అన్యాచారాలను అభ్యసిస్తూ మూఢనమ్మకాలను విశ్వసిస్తూ వెళ్తున్నటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. పేరుకు మాత్రం యేసుక్రీస్తే దేవుడు అని చెప్తారు, ఆయన ఒక్కడే దేవుడు అని చెప్తారు, కానీ క్రియలు మాత్రం అలా కనపడవు. ఆయన చేతిలోనే సమస్తం ఉన్నాయనేటువంటి విశ్వాసం వీరిలో కనపడదు. ఆయనే సర్వాధికారి, ఆయనే సర్వశక్తిమంతుడు అని విశ్వసిస్తే మనం అలాంటి పనులు చేయమనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకము ఉంచుకోవాలి. కనుక హన్నా జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి మొట్టమొదటి పాఠం ఏంటనంటే, హన్నా విశ్వాసం కలిగినటువంటి స్త్రీ. ఎలాంటి విశ్వాసం కలిగినటువంటి స్త్రీ అనంటే, దేవుడు సర్వశక్తిమంతుడు, దేవుడు సర్వాధికారి, దేవుడు అనంత జ్ఞాని అయినటువంటి దేవుడు, సమస్తము దేవుని ఆధీనంలోనే ఉన్నాయి. మా జీవము, మరణము, మేలు, కీడు, శాపము అన్నీ కూడా దేవుని చేతిలోనే ఉన్నాయని నమ్మేటువంటి స్త్రీ. సంతానం ఇవ్వడమైనా సంతానం లేకుండా చేయడమైనా అది కూడా దేవుని చేతిలోనే ఉందని నమ్మేటువంటి స్త్రీ హన్నా. అందుకే అంటది, గొడ్రాలని ఆయన పిల్లలు కన్నదానిగా చేయను అనేటువంటి మాట కూడా మనకు అన్న చేసినటువంటి విజ్ఞాపనలో కూడా మనకు కనపడుతుంది. ఎంత విశ్వాసం కలిగినటువంటి స్త్రీ అంటే హన్నా. ఇది ఒక మాట చెప్పి నేను నెక్స్ట్ రెండో అంశానికి నేను వెళ్తాను. ఏంటి అనంటే, హన్నాకు సంతానం లేకుండా చాలా సంవత్సరాలు వెయిట్ చేసింది అన్న. ఓ పక్క పెనిన్నాకి కుమార్తెలు పుట్టారు. అంటే అప్పటికి హన్నా చాలా సంవత్సరాల నుంచి సంతానం లేకుండా ఉంది. అయినప్పటికీ దేవుని సన్నిధిలోనే ఎదురు చూస్తూ ఉంది. కానీ వేరే విగ్రహాల జోలికి కానీ వేరే అన్య సంబంధమైన వాటి జోలికి కానీ ఆమె వెళ్ళలే. ఎందుకనంటే యెహోవా మాత్రమే, ఆయన మాత్రమే నిజమైనటువంటి దేవుడు, ఆయన మాత్రమే ఈ యొక్క భూమికి ఆకాశమునకు సృష్టికర్త, ఆయన మాత్రమే మమ్మల్ని సృజించిన వాడు అనేటువంటిది ఆమె విశ్వాసం. ఆయనకు మాత్రమే మొరపెట్టాలి, ఆయన మాత్రమే సంతానం ఇవ్వగలిగినటువంటి దేవుడు అని చెప్పి విశ్వాసం తమ దేవుని సన్నిధిలోనే కనిపెట్టుకొని ఉంది. అంతేకాని ఆమె విశ్వాసం నుంచి ఏమాత్రమూ తప్పిపోలే. మనలో ఉందా అలాంటి విశ్వాసం? సంతానం కాస్త ఆలస్యమైందంటే చాలండి, క్రైస్తవులను చెప్పబడుతున్నటువంటి వారే అన్యాచారాలను పాటించడము, వేరే వాటి జోలికి వెళ్ళడము, పిచ్చి పనులు చేయడము చేస్తూ ఉంటారు. పలానా చెట్టు కింద వెళ్ళి పడుకుంటే అక్కడ పిల్లలు పుడతారని చెప్తే వాటిని నమ్మడము, పలానా వాటిని చేస్తే మీకు పిల్లలు కలుగుతారని చెప్తే వాటిని విశ్వసించడం చేస్తూ ఉంటారు. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం, ఆయననే సమస్తమును జరిగించేటువంటి దేవుడు, సంతానం ఇవ్వాలనేది ఆయన చేతిలోనే ఉంది అనేటువంటి విశ్వాసం ఉంటే అలాంటి పనులు మనము చేయం. ఒకసారి దయచేసి మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి, మీ విశ్వాసం ఏ స్థితిలో ఉంది. క్రైస్తవులను చెప్పుకుంటూనే అనే సంబంధమైన వాటిని ఏమైనా చేస్తున్నారా అనేటువంటిది ఆలోచన చేసుకోండి. ఇది మొట్టమొదటి విషయం, హన్నా విశ్వాసం కలిగినటువంటి స్త్రీ. ఇక రెండవది ఏంటనంటే, హన్నా భారం కలిగినటువంటి స్త్రీ. ఏంటండి రెండవది ఏంటి? భారం కలిగినటువంటి స్త్రీ. ఒకసారి చదువుదాం దేవుని వాక్యాన్ని. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 11వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవానగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకున్నాను. ఆమె యెహోవా సన్నిధిన ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుచుండెను. చదవబడినటువంటి లేఖన భాగాన్ని మీరు ఒకసారి గమనిస్తే హన్నా ఏమని ప్రార్థన చేస్తున్నానంటే, ప్రభువా నువ్వు నాకు ఒక కుమారుడిని అనుగ్రహిస్తే వాడి మీదకి క్షౌరపు కత్తి రానియకుండా, అంటే ఆ టైంలో ఎవరైనా సేవకు సమర్పించాలనుకుంటే నాజీరు చేసేటువంటి వాళ్ళు అతని తల మీదకి మంగళ కత్తి కానీ అట్లాంటివి రానిచ్చేటువంటి వారు కాదు. ఆమె ఏం చెప్తుంది అనంటే, నువ్వు నాకు కుమారుడిని అనుగ్రహిస్తే నేను నీ సేవకు సమర్పిస్తాను అని అంటుంది. ఒకసారి ఆలోచించండి, హన్నాకు అప్పటికే పిల్లలు లేకుండా చాలా సంవత్సరాల నుంచి ఉంటుంది. ఇప్పుడు పుట్టబోయే పిల్లలతో బాగా ఆడుకోవాలని ఉంటుందా లేదా? వారు ఎంత ఆనందించాలని ఉంటుందా లేదా? వారు తన కళ్ళెదుట పెరగాలని ఉంటుందా లేదా? కానీ హన్నా ఏమని ప్రార్థన చేస్తున్నానంటే, నువ్వు నాకు కుమారుడు ఇవ్వు, నేను ఆ కుమారుడిని నీ సేవకు ఇస్తాను. హన్నా కోరిక ఏంటనంటే, తన గొడ్రాలితనము పోవాలి, అదే సమయంలోనే దేవుడు కూడా మహిమపరచబడాలి, అదే సమయంలోనే నేను దేవుణ్ణి గణపరిచేటువంటి పని చేయాలనేటువంటిది హన్నా. ఓ పక్క తనకు సంతానం లేదనేటువంటి బాధ పోవాలి, కానీ ఆ పుట్టినటువంటి సంతానము దేవుని సన్నిధిలో పెరగాలి, ఆ పుట్టినటువంటి బిడ్డ దేవుని పని చేయాలి అనేటువంటిది హన్నా కోరిక.
ఆమె ప్రార్థనలో భారం కనపడుతుంది. దేవుని పని చెయ్యాలి, దేవుని పని జరగాలి అనేటువంటి ఆశ ఆమెలో కనబడుతూ ఉంది. పైగా ఈ భారం ఆమెలో కలిగి ఉండడానికి పుట్టబోయే కొడుకు తనకు అనుగ్రహించేటువంటి దేవుడు అనుగ్రహించేటువంటి కుమారుడు దేవుని సేవ చేయాలని ఆమె ఎందుకు కోరుకునిందంటే, నేను ఇంకొక విషయాన్ని కూడా నేను నమ్ముతాను. ఏంటనంటే, హన్న ప్రార్థన చేస్తుంది కదా. హన్న ఏ రోజుల్లో అయితే ఉందో ఆ రోజులలో న్యాయాధిపతుల కాలం అది. ఆ రోజులలో పాపము బహుఘోరంగా ఉంది. అది న్యాయాధిపతుల కాలము. ఆ న్యాయాధిపతుల కాలంలో ప్రతివాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచూ వచ్చానని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. ఒకసారి అది చదువుదాం. న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయము 25వ వచనం. ఆ దినములలో ఇజ్రాయేలులకు రాజు లేడు, ప్రతివాడును తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచూ వచ్చెను. ఇంకొక వచనం కూడా చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. ఆ కాలమున ఏలి యొక్క 2 కుమారులకు హోప్ని ఫీనేహసులు యెహోవాకు యాజకులుగా ఉండిరి. హన్న ఏ దినాలలో ఉంది అని అంటే, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నారు ఇజ్రాయేలీలు. ఆ టైంలో దేవుని మందిరంలో యాజకులుగా ఎవరున్నారంటే, హోప్ని ఫీనేహస్ అనేటువంటి 2 వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు ఏలి కుమారులు, దైవజనుడైన ఏలి కుమారులు. ఆ హోప్ని ఫీనేహసుల గురించి దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, వారు దుర్మార్గులను దేవుని వాక్యము సెలవిస్తుంది. ఆ సమయంలో సమాజంలో నీతి లేదు, సమాజంలో పరిశుద్ధత లేదు, సమాజంలో బహుగా పాపము పెరిగిపోతూ ఉంది, ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు మనుషులు. మరోపక్క దేవుని సన్నిధిలో కూడా ఏం లేదు, పరిశుద్ధత లేదు. దేవుని సన్నిధిలో యాజకత్వం చేస్తున్నటువంటి హోప్ని ఫీనేహసులు పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉన్నారు. ఇలాంటి రోజుల్లో ఆమె ప్రార్థన చేస్తుంది ఏంటనంటే, నాకు కుమారుడినివో, ఆ కుమారుడిని నేను సేవకు ఇస్తాను, నేను సేవ కప్పచెప్తాను అంటుంది. ఎందుకు తెలుసా? నాకు పుట్టబోయే కుమారుడు దేవుని పని చేయాలి, నాకు పుట్టబోయే కుమారుడు ప్రజలకు న్యాయము తీర్చాలి, నాకు పుట్టబోయే కుమారుడు దేవుని సన్నిధిలో ఆయన చిత్తానుసారంగా ఆయన వాక్యానుసారంగా పనిచేయాలనేటువంటిది ఆమె ఆశ. ఆమె దేవుని యందు భారం కలిగినటువంటి స్త్రీ అండి. మనలో ఆ భారము ఉందా? తనకు పుట్టబోయే కుమారుడు దేవుని సన్నిధిలో దేవుని చిత్తాన్ని జరిగించాలి, తనకు పుట్టబోయే కుమారుడు దేవుని సన్నిధిలో ఉంటే చాలు అనుకునింది. అలాంటి భారం కలిగి మనం ప్రార్థన చేస్తూ ఉన్నామా? నేడు కూడా పాపము చాలా పెరిగిపోతున్నటువంటి కాలం. నేడు కూడా విస్తారముగా ఎటు చూసినా కూడా అన్యాయం, అక్రమాలు, మోసాలు కనబడుతున్నటువంటి కాలం. మనుషుల హృదయాలు కఠినమైపోయాయి, మనుషుల హృదయాలు చెడిపోయి ఉన్నాయి, అపవిత్రమైపోయి ఉన్నారు. ఇలాంటి కాలములలో మన బిడ్డలు దేవుని రాజ్యం కొరకు బ్రతకాలి, మన బిడ్డలు దేవుని రాజ్యాన్ని విస్తరింపజేయాలి, మన బిడ్డలు దేవుని సేవ చేసి అనేకులని నీతి మార్గం వైపు తిప్పాలి, అనేకులను యేసుక్రీస్తు వైపు నడిపించాలనేటువంటి ఆశ మనలో ఉందా? అలాంటి భారం ఉందా? ఒకసారి ఆలోచించండి. హన్నాకు ఉండేటువంటి భారము. లేక కుమారుడు పుడితే ఆ కుమారుడిని తీసుకెళ్ళి దేవుని సన్నిధిలో పెడతాను అంటుంది. ఆమె కోరిక ఏంటనంటే, నాకు కుమారుడు పుట్టాలి, కానీ పుట్టినటువంటి కుమారుడు మాత్రం దేవుని సన్నిధిలో ఉండాలనేటువంటిది ఆమె ఆశ. దేవుని పని జరగాలనేటువంటి ఆశ, దేవుణ్ణి మహిమపరచాలనేటువంటిది ఆమె ఆశ. అలాంటి భారాన్ని మనం కలిగి ఉన్నామా అనేటువంటిది మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మనకు ఆ భారం ఉందా? మన పిల్లలు దేవుని సన్నిధిలో పెరగాలి, మన పిల్లలు దేవుని సేవ చేయాలి, మన పిల్లలు అనేకులను దేవుని తట్టుకు త్రిప్పాలి, పాపంలో పడిపోతున్నటువంటి యవన బిడ్డల్ని అనేకుల్ని వాళ్ళు రక్షణలోనికి నడిపించాలి, దేవుని రాజ్యాన్ని విస్తరింపజేయాలి అనేటువంటి ఆశ మనలో ఉందా? సమాజం చెడిపోతూ ఉంటే, దేవుని చిత్తానికి దేవుని వాక్యానికి విరుద్ధంగా అందరూ పరుగులు తీస్తూ ఉంటే, దేవుని చిత్తం జరగాలనేటువంటి ఆశ మనలో ఉందా అనేటువంటిది మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. సో మొదటి విషయం ఏంటనంటే, హన్నా విశ్వాసం కలిగినటువంటి స్త్రీ. రెండవది ఏంటనంటే, హన్నా భారం కలిగినటువంటి స్త్రీ. ఇక మూడవది ఏంటి అనంటే, హన్నా మొక్కుబడిని తీర్మానమును నెరవేర్చినటువంటి స్త్రీ. ఆమె ఒక మొక్కుబడి చేసింది. ఆల్రెడీ ఇందాక మనం చెప్పుకున్నాము. ఏమని మొక్కుబడి చేసింది? ప్రభువా, నువ్వు నాకు కుమారుడినిస్తే ఆ కుమారుడిని నీ సేవకు అప్పచెప్తాను అని చెప్పి. అన్నట్లుగానే ఆమె తన కుమారుడిని సేవకు అప్పచెప్పేసింది. బహుశా ఆ సమయంలో సేవకు అప్పచెప్పే సమయంలో సమూయేలు వయసు బహుశా 3 నుంచి 5 సంవత్సరాలు ఉండొచ్చు. ఎందుకంటే మనకు దేవుని వాక్యంలో ఆ పిల్లోడు పాలు విడిచినటువంటి దినంలో యందు ఆమె హన్నా పిల్లోని తీసుకొని వచ్చి దేవుని సన్నిధిలో విడిచిపెట్టిందని మనకు బైబిల్లో కనబడుతూ ఉంది. యూదులలో సాధారణంగా పిల్లలు ఎప్పుడు పాలు విడిపిస్తారనంటే, ఒక 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వయసులో వాళ్ళు పాలను విడిపిస్తారు, తల్లి పాలను నుంచి విడిపిస్తారనమాట. కాబట్టి ఆ సమయంలో హన్న తీసుకొని వచ్చి పిల్లని ఎక్కడ వదిలింది? దేవుని సన్నిధిలో వదిలింది. ఆమె మొక్కుకున్నట్టుగానే, ప్రభువును నాకు కుమారుడినిస్తే నీ సన్నిధికి అప్పచెప్తాను, నీ సేవ చేపిస్తానన్నట్లుగానే ఆమె ఏం చేసింది? తన కుమారుడిని తీసుకొని వచ్చి దేవుని సన్నిధిలో వదిలిపెట్టింది. 3 నుంచి 5 సంవత్సరాల వయసులోనే
వదిలిపెట్టింది. మొక్కుబడి చాలామంది చేస్తూ ఉంటారండి, కానీ మొక్కుబడిని నిలబెట్టుకోకుండా ఉంటారు. చాలామంది తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఇవ్వు ప్రభువా, ఆ పిల్లలని సేవకు సమర్పిస్తాం ప్రభు అని తీర్మానాలు చేసుకుంటూ ఉంటారు. మంచిదే. అయితే పిల్లలు పుట్టిన తర్వాత వారిని సేవకు సమర్పించరు. నేను ఒక విషయం చెప్తాను, దయచేసి గమనించండి. మాకు కుమారున్నో కుమార్తెను ఇస్తే మేము సేవకు సమర్పిస్తాం ప్రభు అని నోటితో చెప్పడం చాలా సులభం. కానీ ఆ తీర్మానం నెరవేర్చడానికి, ఆ మొక్కుబడి నెరవేర్చడానికి తల్లిదండ్రులు ప్రయాసపడాలి, తల్లిదండ్రులు కష్టపడాలి, తల్లిదండ్రులు ప్రార్థన చేయాలి. బిడ్డలు నువ్వు కన్న తర్వాత వెంటనే వారి గురించి మర్చిపోయి, వారి గురించి మీరు చేసుకున్నటువంటి మొక్కుబడిని మర్చిపోయి ముందుకెళ్ళిపోతూ ఉంటారు. కానీ మీరు చేసుకున్న మొక్కుబడికి తగ్గట్టుగానే పిల్లోడిని దేవుని సన్నిధిలో పెంచాలి. వాళ్ళను ఉన్నతమైన చదువులు చదివిస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. నేను చదివించడం తప్పని చెప్పట్లా, కానీ ఓ పక్క చదువులు చదివిస్తూనే మరో పక్క వాళ్ళు దేవుని సన్నిధిలో పెరిగేటట్లు చూడాలి. ఓ పక్క వాళ్ళని చదువులు చదివిస్తూనే మరో పక్క వాళ్ళు దేవుని మందిరంలో దేవుని సేవకుల మధ్యలో వాళ్ళు పెరగాలి. ఓ పక్క వారిని చదివిస్తూనే మరో పక్క మీరు వారికి ప్రార్థన నేర్పాలి, వాక్యము నేర్పాలి, దేవుని సంగతులు వారికి తెలియజేయాలి. మీరు చేసుకున్న తీర్మానంను కూడా వారికి తెలియజేయాలి. వారికి దేవుని యొక్క రక్షణ గురించి, దేవుని యొక్క శక్తి గురించి, ఆయన యొక్క కృప గురించి, ఆయన ప్రేమ గురించి బిడ్డలకు తెలియజేయాలి. బిడ్డలతో మాట్లాడాలి. పిల్లల్ని కన్న తర్వాత ఈ విషయాలను మాట్లాడరండి తల్లిదండ్రులు. ఏదో అప్పుడు పిల్లలు పుట్టలేదని ఏదో ఎమోషనల్గా ఒక తీర్మానం చేసేస్తారు. ఎమోషనల్గా తీర్మానం చేసేసి తీరా పిల్లలు పుట్టిన తర్వాత ఏమో ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉంటారు. తల్లిదండ్రులే ప్రార్థన లేకుండా బ్రతుకుతూ ఉంటారు. తల్లిదండ్రులే దేవుని విడిచిపెట్టి బ్రతుకుతూ ఉంటారు. ఇక నువ్వు సేవకు సమర్పిస్తానన్న కొడుకు ఇంకేమవుతాడు? అతనికి నువ్వు మాదిరికరమైన జీవితాన్ని చూపిస్తూ ఉన్నావా? తల్లిగా తండ్రిగా మీలో ప్రార్థన ఉందా? మీరు చేసుకున్న మొక్కుబడికి తగ్గట్టుగానే ప్రభువా, మేము గర్భంలో వీడు ఉన్నప్పుడే మేము మొక్కుబడి చేసుకున్నాము, నీ సేవకు సమర్పిస్తామని తీర్మానం తీసుకున్నాం ప్రభువా, కనుక ప్రభువా వీడిని నీ సేవకు పిలుచుకో తండ్రి, ఈ బిడ్డకు నీ ప్రత్యక్షత దయచే తండ్రి, ఈ బిడ్డకు నీ వాక్యము నేర్పు ప్రభువా అని చెప్పి అనుదినము ప్రార్థన చేస్తూ వస్తూ ఉన్నామా? హన్న చేసిందండి. అన్న ప్రార్థన పర్రాలు ముందు కూడా నేను ఆ విషయాలు చెప్తాను. హన్న 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల మధ్యలోనే పిల్లని తీసుకొని వచ్చి వదిలిపెట్టిందని చెప్పాను కదా. అక్కడ మనం బైబిల్లో మనం గమనిస్తే ఒకసారి చదవండి. సమూయేలు ఏం చేస్తున్నాడో చూడండి. 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 28వ వచనం. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. ఏంటంట? అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. మొక్కుతున్నాడు, సమూయేలు ఆరాధిస్తున్నాడు. ఎవరి నుంచి నేర్చుకున్నాడు? తన తల్లి నుంచి అవన్నీ నేర్చుకున్నాడు. సాధారణంగా మన పిల్లలు కూడా అంతే. మనం ఏం మాట్లాడతామో అవే మాట్లాడతారు. 3 సంవత్సరాల పిల్లలు 5 సంవత్సరాల పిల్లలు ఏం చేస్తారు చెప్పండి? మనం ఏం మాట్లాడితే అవే మాట్లాడతారు. మనం ఏం చేస్తే అవే చేస్తారు. సమూయేలుకు తెలుసు, ప్రార్థన చేయడము తెలుసు, దేవుణ్ణి ఆరాధించడం సమూయేలుకి తెలుసు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి తన తల్లి నుంచి అవన్నీ నేర్చుకున్నాడు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మనకు బైబిల్లో రాయిస్తున్నాడు ఏంటనంటే, అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను అని చెప్పి. ఆ సమయంలో సమూయేలు వయసు బహుశా 5 సంవత్సరాలు ఉండొచ్చు అంతే. కనుక మొక్కుబడి చేసుకుంటే సరిపోదు, తీర్మానం చేసేసుకుంటే సరిపోదు. దానికి తగ్గ జీవితము తల్లిదండ్రుల్లో కనబడాలి. దానికి తగ్గ జీవితము, మాదిరికరమైనటువంటి జీవితము పిల్లలకు చూపించాలి. కనుక మీ పిల్లల్ని సేవకు సమర్పిస్తామని తీర్మానం చేసుకుంటే సరిపోదు. దానికి తగ్గ జీవితాన్ని, మాదిరికరమైనటువంటి జీవితాన్ని మీరు జీవించండి. వారి కొరకు ప్రార్థన చేయండి, వారిని దేవుని సన్నిధిలో పెంచండి, బైబిల్ కాలేజీలకి, బైబిల్ ట్రైనింగ్స్కి వారిని పంపండి, అభిషేకించబడిన సేవకుల మధ్యలో వారిని పెంచండి, సేవకుల మధ్యలో వారిని తిరగనివ్వండి. అలా చేస్తూ వారు దేవుని సన్నిధిలో పెరగాలి, దేవుని మందిరంలో ఉండాలి అని అనుకోవాలి తప్ప మొత్తం వయసు అంతా అయిపోయినాక నానా నేను గర్భంలో ఉన్నప్పుడు నేను ప్రతిష్ఠించుకున్న బిడ్డ కనుక ఇప్పుడు సేవకురా అని చెప్పి అన్నీ అనుభవించిన తర్వాత సేవకు పంపడం కాదు. సమర్పించుకున్నట్లుగానే చిన్నతనంలో నుంచి వారిని దేవుని సన్నిధిలో పెంచుతూ వారిని ఒక దశకు వచ్చిన తర్వాత వారిని దేవుని సేవలో ప్రతిష్ఠించాలి, దేవుని సేవకు పంపాలి. ఈ విషయాలను ఆలోచించాలి. చాలామంది మొక్కుబడులు చేసుకుంటారు, వాటిని కొనసాగించడం మాత్రము చేయరు. ఇదొక విషయంలోనే కాదు, ఇప్పుడు సందర్భాన్ని బట్టి పిల్లల గురించి చెప్పా. ఇంకా మన వాళ్ళు మొక్కుబడి చేసుకొని చేయనటువంటివి చాలా ఉంటాయి. ఉద్యోగం రాగానే మొదటి జీతం నీకేస్తాం ప్రభు అని అంటారు. వీళ్ళే తీర్మానం చేసి ఉంటారు, వీళ్ళనేమో ఎవరేమో అడగల, వీళ్ళే తీర్మానం చేసి ఉంటారు. కానీ తీరా చూస్తే మాత్రం ఉద్యోగం వచ్చిన తర్వాత మాత్రము ఇవ్వకుండా పోస్ట్పోన్ చేస్తూనే ఉంటారు. ఎందుకు అలా మొక్కుబడి చేయడము? ప్రభువా పలానా స్థలం అమ్మబడితే దాంట్లో నుంచి కొంత డబ్బు తీసి నీకు ఇస్తాను ప్రభు అని అంటారు. తీరా స్థలం అమ్మిన తర్వాత ఏమో దాన్ని మర్చిపోతూ ఉంటారు. ఎవరు చేయమన్నారు అలాంటి తీర్మానాలు చేస్తారు కానీ వాటిని మాత్రం కొనసాగించడము
చేయరు, తర్వాత వాటిని మర్చిపోతూ ఉంటారు. దయచేసి ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మొక్కుబడి చేసుకొని దానిని విడిచిపెట్టేటువంటి వారుగా మనం ఉండకూడదని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. మీరు తర్వాత ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం చదవండి. అక్కడ మొదటి వచనం నుంచి మీరు కొన్ని వచనాలు చదవండి, మీకు అక్కడ అర్థమవుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఒక వచనాన్ని నేను చూపిస్తాను, దయచేసి ఆ రెఫరెన్స్ తెరవండి ఒకసారి. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 21 నుంచి 23 వచనాలు. నీవు నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొనిన తర్వాత ఆ మొక్కుబడిని చెల్లించుటకు తడువు చేయకూడదు, అంటే ఆలస్యం చేయకూడదని చెప్తూ ఉన్నాడు. నెక్స్ట్, నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దాన్ని రాబట్టుకొనును, అది నీకు పాపమగును. నువ్వు మొక్కుకొనని ఎడల, అంటే మొక్కుకోకుండా ఉంటే నీ యందు పాపము ఉండదు. నీ పెదవుల నుండి బయలుదేరిన మాటను నెరవేర్చుకొని నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొనిన ప్రకారము నీవు నీ నోట పలికినట్లు స్వేచ్ఛార్పణను నర్పింపవలెను. మొక్కుకుంటే ఖచ్చితంగా దానిని నెరవేర్చాలి. మొక్కుకోకపోతే ఎలాంటి పాపము ఉండదు. కనుక మొక్కుకుంటే ఖచ్చితంగా మనము నెరవేర్చాలి. వాయిదాలు వేయకూడదు, ఆలస్యం చేయకూడదు. వాక్యానుసారంగా మీరు ఏదైనా మొక్కుబడి చేసుకుంటే ఖచ్చితంగా వాక్యానుసారమైనటువంటి మొక్కుబడిని ఖచ్చితంగా నెరవేర్చాలి. కొన్ని సందర్భాలలో వాక్య విరుద్ధంగా కూడా కొందరు తీర్మానాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు అది సమయం కాదు, ఇంకోసారి ఎప్పుడైనా కానీ దాని గురించి నేను మాట్లాడతాను. ప్రస్తుతానికి నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటన్నానంటే, హన్నా నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటన్నానంటే, ఆమె మొక్కుబడి చేసుకునింది, తర్వాత దానిని నెరవేర్చింది కూడా. మనం కూడా అలానే ఉండాలి. ఏదో ఒక పెదవులతో మొక్కుబడి చేసేసి తర్వాత కోరిక తీరిన తర్వాత దేవుడు ఆశీర్వదించిన తర్వాత ఆయన చేసిన ఆశీర్వాదాలను మర్చిపోయి మనం చేసిన తీర్మానాలను కూడా మర్చిపోయి ముందుకు సాగకూడదు. అలా చేస్తే అది తప్పవుతుంది, అది పాపం అవుతుంది. దాని బదులు మొక్కుకోకుండా ఉండడమే బెటర్. కనుక దయచేసి ఎవరైనా కానీ ఒకవేళ మీరు గతంలో మేము పలాంది చేస్తాం దేవుడికి సమర్పిస్తామని చెప్పుకొని మీరు చేసి ఉండకపోతే దయచేసి ఖచ్చితంగా చేయండి. కొన్నిసార్లు విశ్వాసాలు చేసేటువంటి పనులు ఎలా ఉంటాయని అంటే, మందిరం కడుతూ ఉంటే మేము ఇన్ని లక్షలు ఇస్తాము, లేదంటే ఇన్ని వేల ఇస్తాము, ఇంత ఇస్తామని చెప్తూ ఉంటారు. తీరా కొద్ది రోజుల తర్వాత ఆ డబ్బుని ఇవ్వరు. చాలాసార్లు దైవజనుల ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చెప్పారు ఇస్తారని చెప్పి, తీరా చూస్తే తర్వాత వాళ్ళు ఇవ్వకుండా ఉంటారు. దానివల్ల తర్వాత సేవకులు ఇబ్బంది పడడము, సంఘస్థులు ఇబ్బంది పడడము జరుగుతూ ఉంటుంది. దయచేసి ఎమోషనల్ తీర్మానాలు చేయకండి. ఏదైనా హృదయపూర్వకంగా చేయండి, ఆలోచించి చేయండి. ప్రసంగి గ్రంథంలో ఆ మాటలు ఉంటాయి, 5వ అధ్యాయంలో చదవండి. తర్వాత ఆలోచన చేసి తీర్మానాలు చేయండి తప్ప ఎమోషనల్ తీర్మానాలు చేయకండి. కనుక హన్నా నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక గొప్ప విషయం ఏంటనంటే, ఆమె చేసిన మొక్కుబడిని నెరవేర్చింది, దానికి తగ్గ జీవితాన్ని కూడా ఆమె జీవించింది. అలాంటి మాదిరికరమైనటువంటి జీవితం ఆమెలో ఉంది. ఇది 3వ విషయం. ఇక 4వ విషయం ఏంటనంటే, హన్నా కృతజ్ఞత కలిగినటువంటి స్త్రీ. హన్నా సంతానం కొరకు బహుగా ఏడుస్తూ ప్రార్థన చేసింది. ఇది మనకి మొదటి అధ్యాయంలో కనపడుతుంది. అదేవిధంగానే 2వ అధ్యాయంలో ఆమె ఏం చేస్తుందనంటే, ఆమె విజ్ఞాపన చేస్తూ ఉంది 2వ అధ్యాయంలో. అందులో ఎంతగానో కృతజ్ఞత కనపడుతుంది దేవుని సన్నిధిలో. సంతానం కొరకు ముందు ప్రార్థన చేసింది, సంతానం ఇచ్చిన తర్వాత కూడా ఆమె దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించింది. దేవుడు చేసినటువంటి ఉపకారాలను మర్చిపోతూ ఉంటాం. ప్రార్థన చేస్తాం, ప్రభువా పలానది కావాలి తండ్రి, పలానా ఉద్యోగం కావాలి, దేవా తండ్రి కుమారుడు కావాలి, కుమార్తె కావాలని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటారు. పలానా సమస్య తీరిపోవాలని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటారు. తీరా దేవుడు ఆశీర్వదించిన తర్వాత, దేవుడు దీవించిన తర్వాత, దేవుడు వారి యొక్క అవసరాలను తీర్చిన తర్వాత దేవుణ్ణి మర్చిపోతూ ఉంటారు. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లించారు. సంతానం కావాలని చెప్పి ఏడుస్తారు. తీరా సంతానం ఇచ్చిన తర్వాత పార్టీలలో మునిగిపోతూ ఉంటారు. కనీసం సంతానం ఇచ్చాడు కదా అని చెప్పి మొట్టమొదట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలనేటువంటి విషయం కూడా గుర్తుండదు. స్నేహితులకు పార్టీలు ఇస్తూ, మందు పార్టీలు ఇస్తూ దేవుని వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తిస్తుంటారండి కొంతమంది. అంతవరకేమో సంతానం లేదని చెప్పి ఏడ్చి ప్రార్థనలు చేసి ఉంటారు. దైవజనులతో ప్రార్థనలు చేయించుకొని ఉంటారు. తెలిసిన వారికి ప్రార్థన అవసరతలు కోరి ఉంటారు. కానీ తీరా సంతానం ఇచ్చిన తర్వాత మాత్రము దేవుణ్ణి మహిమపరచరు. వ్యక్తిగతంగా దేవుణ్ణి స్తుతించరు, సంఘంతో కలిసి కూడా దేవుణ్ణి స్తుతించరు. ఒకవేళ సంఘంతో కలిసి ఏదైనా ఏర్పాటు చేసినా కూడా అది కృతజ్ఞత కోరిక ఉండదు, అది భోజనాల కోరికగానే ఉంటుంది. అక్కడ కృతజ్ఞతకు అసలు చోటే ఉండదు. మన వాళ్ళు చేసేటువంటి పనులు అలానే ఉంటాయి. సమస్య ఉన్నప్పుడేమో ఏడ్చి ప్రార్థన చేయడము, బాధపడుతూ ప్రార్థన చేయడం. సమస్య తీరిన తర్వాత ఏమో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటారు. పేరుకు మాత్రం దేవుని పేరట కూడికలు పెడతారు, కానీ అక్కడ కృతజ్ఞతకు చోటు ఉండదు, దేవునికి మహిమ ఉండదు. అలాంటి పనులు మనం చేస్తూ ఉంటాం. మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము. బైబిల్లో 10 మంది కుష్ఠరోగులు ఉంటారు. ఒకసారి యేసుక్రీస్తు ప్రభువు ఆ 10 మంది కుష్ఠరోగులను ఆయన స్వస్థపరుస్తాడు. స్వస్థపరిస్తే ఒక్కడు మాత్రమే తిరిగి వచ్చి వెనకకు ఏం చేస్తాడు? దేవుణ్ణి స్తుతిస్తాడు. మిగతా 9 మంది మాత్రము దేవుణ్ణి స్తుతించరు.
మనలో కూడా చాలామంది అలానే ఉన్నారు. 10 మంది కుష్ఠరోగుల్లో 10 మందిని స్వస్థపరిస్తే ఎంతమంది వచ్చారు? ఒక్కడు వెనుకకు వచ్చాడు, ఒక్కడొచ్చి స్తుతించాడు. మనం కూడా చాలా వరకు ఆయన చేసిన మేలులని ఉపకారములను మర్చిపోయి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండానే మనం వెళ్ళిపోతూ ఉంటాం. మనం అలా ఉండడానికి ఏమాత్రం వీలు లేదు, అలా ఉండకూడదు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. తెసలోనికలకు రాసినటువంటి పత్రికలో చదవండి ఒకసారి. మొదటి తెసలోనికలకు రాసినటువంటి పత్రిక, పౌలు భక్తుడు తెసలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని మనకు దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అది మంచిది. దేవుణ్ణి స్తుతిస్తే అది మనకే ఆశీర్వాదకరం. దేవుణ్ణి గణపరిస్తే అది మనకే దీవెన. స్తుతియాగం అర్పించేవాడు దేవుణ్ణి మహిమపరచుచున్నాడని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఒకవేళ దేవుడు చేసిన మేలుల్ని మర్చిపోయి ముందుకు సాగుతూ ఉన్నావా? నీలో కృతజ్ఞత భావం ఉందా? దేవుడు చేసిన మేలులని, ఉపకారములను మర్చిపోయి నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావా? ఆలోచించు ఒకసారి. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నావా అనేటువంటిది ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. ఈ విషయంలో మనము హన్నా నుంచి నేర్చుకోవాలి. హన్నా నుంచి నేర్చుకోవాల్సినటువంటి 4వ పాఠం ఏంటనంటే, మనము కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆమె కృతజ్ఞత కలిగి ఉంది. అందుకే 2వ అధ్యాయంలో అంటది ఏంటనంటే, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది. ఏంటంట? నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది అంటుంది హన్నా. ఆమె దేవుని యందు సంతోషిస్తుంది, దేవుడు చేసినటువంటి మేలులను బట్టి. చాలామంది పిల్లలు పుట్టిన తర్వాత దేవుణ్ణి మర్చిపోతుంటారు, ఆయన యందు ఆనందించడం మర్చిపోతూ ఉంటారు. పిల్లల యందు ఆనందించడం తప్పని నేను చెప్పట్లా, కానీ పిల్లల్ని అనుగ్రహించిన దేవుని యందు ఆనందించడము మర్చిపోతూ ఉంటారు. కానీ హన్నా అలా కాదు. ఆమె సమూయేలుని దయచేసినటువంటి దేవుని యందు ఆమె సంతోషిస్తూ ఉంది. సమూయేలుని ఇచ్చింది దేవుడు కనుక ఆ దేవుణ్ణి బట్టి ఆమె స్తుతిస్తుంది, ఆ దేవుణ్ణి బట్టి ఆమె ఆనందిస్తూ ఉంది. మనలో చాలామంది పిల్లలు పుట్టిన తర్వాత ఆ పిల్లల యందు ఆనందిస్తూనే, ఆ పిల్లల యందు గడుపుతూనే కొందరైతే దేవుని మందిరానికి దూరం అయిపోతుంటారు పిల్లలు పుట్టిన తర్వాత. అలా చేస్తూ ఉంటారు. నీకు ఆ పిల్లలు కావాలని నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు అనుగ్రహించాడు. గర్భఫలం ఆయన ఇచ్చినటువంటి బహుమానం. ఆ బహుమానాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించాలి. ఆ బహుమానాన్ని ఇచ్చినటువంటి దేవుని యందు ఆనందించాలి. ఆ బహుమానాన్ని ఇచ్చినటువంటి దేవుణ్ణి మనము ఘనంగా పొగడాలి, ఆయనను మహిమపరచాలి. కనుక ఈ విషయాలను జ్ఞాపకం ఉంచుకోండి. హన్నా నుంచి నేర్చుకోవాల్సినటువంటి అంశాలు ఇలా చాలా ఉన్నాయి. అందులో ఇది 4వది. మనం కృతజ్ఞత కలిగి ఉన్నామా అనేటువంటిది ఒకసారి మనల్ని మనం ఆలోచన చేసుకోవాలి. ఇక 5వ విషయం ఏంటనంటే, హన్నా ప్రార్థనా పర్రాలు. హన్నా ప్రార్థనా పర్రాలు అని చెప్పి ఆమె చేసిన ప్రార్థనలను బట్టి మనము సులభంగానే చెప్పొచ్చు. ఆమెకు దేవునితో సహవాసం గలదు. ఆమె అంత గొప్ప ప్రార్థన పర్రాలు. ఆమె ఎంత గొప్ప ప్రార్థన పర్రాలనంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఆమె చేసినటువంటి విజ్ఞాపనను మనకు బైబిల్లో రాయించాడు. ఆమె చేసినటువంటి ప్రార్థనను కూడా మనకు బైబిల్లో రాయించాడు. మొదటి అధ్యాయంలో ప్రార్థన రాయించాడు, 2వ అధ్యాయంలో విజ్ఞాపనని రాయించాడు. ఆమె అంత గొప్ప ప్రార్థన పర్రాలు. ఆమె చేసినటువంటి ప్రార్థన మరియ కూడా మనకు చేయడము మనకు కనపడుతుంది. మీరు లూకా సువార్త మొదటి అధ్యాయము 45వ వచనం నుంచి తర్వాత చదువుకోండి. అక్కడ మరియ చేసినటువంటి ప్రార్థనని మనం గమనిస్తే హన్నా చేసినటువంటి ప్రార్థనకు దగ్గరగానే ఉంటూ ఉంది. ఆమె అంత గొప్ప ప్రార్థన. ఆ ప్రార్థనని దేవుడు బైబిల్లో మనకు పెట్టాడు. అదే ప్రార్థనని మరియ కూడా చేయడము మనం కాస్త గమనించవచ్చు. కనుక హన్నా ప్రార్థనా పర్రాలుగా కనబడుతూ ఉంది. ఏదో ఒకసారి ప్రార్థన చేసి ఉండేటువంటి స్త్రీగా కాదు, ప్రతి దినం ఆమె ప్రార్థన చేస్తున్నట్లుగానే మనకు అనిపిస్తుంది. ఆమె జీవితంలో ఆమె ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నటువంటి స్త్రీగా మనకు కనబడుతుంది. ఆమె ప్రార్థనా పర్రాలు మనలో ఉంది. ఆ జీవితము సమస్యలు ఉన్నప్పుడు మాత్రమే ప్రార్థిస్తూ ఉంటాం, సమస్యలు తీరిన తర్వాత దేవుణ్ణి మర్చిపోతూ ఉంటాం. సమస్యలు ఉన్నంతకాలం బహుగా ప్రార్థన చేస్తాం, సమస్యలు లేకపోతే మాత్రం దేవుణ్ణి మర్చిపోతుంటాం. అలా కాదు, మనం ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు ప్రార్థన యందు నిలకడగా ఉండండి, ప్రార్థన యందు మీరు పట్టుదల కలిగి ఉండండి, విసుగక మీరు ప్రార్థన చేయండి అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రార్థన గురించి ఎన్నో వాక్యాలు. ఎల్లప్పుడూ ప్రార్థన చేయవారుగా మీరు ఉండండి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎడతెగక ప్రార్థన చేయడని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఇలా అనేక విషయాలు ప్రార్థన గురించి. హన్నా నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆమె ప్రార్థనా పర్రాలు. మనలో అలాంటి జీవితము ఉందా? ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉన్నామా? వ్యక్తిగతంగా మనం దేవునితో సంబంధం కలిగి ఉన్నామా? హన్నా చేసినటువంటి ప్రార్థనలో వ్యక్తిగత సంబంధం కనపడుతుంది ఆమెకి దేవునితో. ఆమె ఎంతగానో దేవుని యందు విశ్వాసం కలిగి ఉంది, భారం కలిగి ఉంది, దేవుని మహిమపరచాలనేటువంటి ఆశ కలిగి ఉంది. ఇవన్నీ ఆమెకి దేవునితో సహవాసం ఉంటేనే సాధ్యం అవుతాయి. అది ప్రార్థన ద్వారానే సాధ్యం. మనలో ప్రార్థన జీవితము
ఉందా అనేటువంటిది ఒకసారి మనల్ని మనం ఆలోచన చేసుకోవాలి. ప్రార్థించేటువంటి వారుగా మనము ఉంటూ ఉన్నామా? ప్రార్థించేటువంటి వ్యక్తులుగా మనం ఉన్నామా లేదన్నటువంటిది ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. కనుక హన్నా నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి 5వ విషయం ఏంటంటే మా ప్రార్థన పర్రాలు. మనలో ఒకవేళ వ్యక్తిగత ప్రార్థన జీవితం లేకపోతే దయచేసి వ్యక్తిగత ప్రార్థనను అలవాటు చేసుకోండి. వ్యక్తిగత ప్రార్థన నేర్చుకోండి. ఏదో నలుగురికి వినబడాలని, నలుగురికి కనబడాలని ప్రార్థన చేయకండి. ఇంకా ఇప్పుడు నేను హన్నా చేసినటువంటి ప్రార్థన గురించి చెప్పుకుంటూ వెళ్తే చాలా సమయం పట్టుద్ది. ఆమె చేసినటువంటి ఒక్కొక్క ప్రార్థనని వివరించి చెప్పొచ్చు. ఆమె చేసినటువంటి ప్రార్థనలో కూడా ఎలా చేస్తుందని అంటే మూలుగులతో చేస్తుంది. పెదవులు కదులుతూ ఉంటాయి కానీ స్వరం మాత్రం బయటికి రాదు. అంత బాధ వేదనతో తన హృదయాన్ని ఆమె దేవుని సన్నిధిలో కుమ్మరిస్తుంది. మనం అలా కుమ్మరించాలి దేవుని సన్నిధిలో మన హృదయాన్ని. ఎంతసేపు మనము మనుషులకు చెప్పుకోవడానికి ఇష్టపడుతుంటాం మన బాధల్ని. దేవుడికి చెప్పుకుంటే పాస్టర్లకు చెప్పుకుంటారు, పాస్టర్ గారు మా గురించి ప్రార్థన చేయండి అని. లేదంటే ఎవరైనా కాస్త మంచి విశ్వాసులు ఉంటే, ఆత్మీయులు ఉంటే వాళ్ళకి చెప్పి మా గురించి ప్రార్థన చేయండి అని చెప్పి చెప్తూ ఉంటారు. అలా కాదు, మనము ప్రార్థన పరులుగా ఉండాలి. మనం దేవుని చిత్తానుసారంగా ప్రార్థించేటువంటి వారిగా మనము ఉండాలి. కనుక 5వ విషయం ఏంటనంటే హన్నా ప్రార్థన పర్రాలు. మనలో అలాంటి జీవితము ఉందా అనేటువంటిది మనం ఆలోచన చేసుకోవాలి. ఇక 6వ విషయం ఏంటనంటే హన్నా దేవుని సేవకురాలు. సాధారణంగా యూదులు, ఇజ్రాయేలీలు సేవకులము, సేవకురాండ్రము, దాసులము, దాసురాండ్రము అని మాట్లాడడం సర్వసాధారణం. దేవుని సన్నిధిలో కానీ, ప్రవక్తల దగ్గర కానీ, దైవజనుల దగ్గర కానీ, రాజుల దగ్గర కానీ ఇజ్రాయేలీలు ఏదైనా మనవి చేసుకోవాలనుకుంటే నీ దాసులమైన మమ్మును, నీ దాసుడునైన నన్ను, నీ సేవకురాలనైన నన్ను, నీ సేవకునైన నన్ను అని ప్రార్థన చేయడం సర్వసాధారణం. ఇజ్రాయేలీలు సర్వసాధారణంగా అలా మనవి చేసుకుంటారు. నీ సేవకులము, నీ దాసులమని వాళ్ళు మనవి చేసుకుంటారు. హన్నా కూడా ఈ అధ్యాయంలో మనం గమనిస్తే 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో 11వ వచనం అనుకుంటా. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 11వ వచనమే. ఆ 11వ వచనంలో 3 సార్లు ఆమె ఏమంటుందనంటే నీ సేవకురాలనైనా అనేటువంటి విషయాన్ని మనము అక్కడ చూడొచ్చు. ఒకసారి చూడండి, ఒకసారి ఆ వచనాన్ని. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం. సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి, నీ సేవకురాలనైనా నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని, నీ సేవకురాలనైనా నాకు మగపిల్లను దయచేసిన ఎడల. ఎన్నిసార్లు కనపడుతుందండి సేవకురాలు? 3 సార్లు. ఈ మాట ఆమె దేవునితోనే కాదు, ఏలితో కూడా అంటుంది. ఆ వచనాన్ని కూడా చూడండి ఒకసారి. 15వ వచనం. హన్నా, అది కాదు, నా ఏలినవాడా, నేను మనోదుఖం గలదానై ఉన్నాను. తర్వాత 16వ వచనం. నీ సేవకురాలనైనా నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు. అలానే 18వ వచనం. ఆమె అతనితో, నీ సేవకురాలనైనా నేను నీ దృష్టికి కృపనొందుదును గాక. ఏలితో కూడా 2 సార్లు అంటుంది, ఏలినవాడని కూడా ఒకసారి అంటుంది. ఇలా దేవునితో అనడము, దైవజనునితో అనడం కూడా మనకు కనబడుతూ ఉంది. అది సాధారణంగా ఇజ్రాయేలులో ఉండేటువంటి అలవాటే. వారు చేసేటువంటి మనవుల్లో ఆ రకంగా ప్రార్థన చేయడము, ఆ రకంగా రాజుల దగ్గర, అధికారుల దగ్గర, ప్రవక్తల దగ్గర, దేవుని సన్నిధిలో ఆ రకంగా విన్నవించుకుంటూ ఉంటారు. ఇప్పుడు హన్నా కూడా అలానే పలికిందా అని అంటే ఒకవేళ పలికిండొచ్చేమో, మాట్లాడిండొచ్చేమో, ఆమె ఆ రకంగా మనవి చేసుకుని ఉండొచ్చేమో, కానీ ఆమె జీవితము నిజంగానే దేవుని సేవకురాలుగా ఆమె కనబడుతూ ఉంది. ఏదో ఒక నోటి మాటలతో మాట్లాడినటువంటి స్త్రీ కాదు. నీ సేవకురాలనైనా అనే మాట ఉంది కదా, ఆమె నిజంగానే దేవునికి సేవకురాలు. ఏదో ఒక పెదవులతో ఉచ్చరించింది కాదు, ఆమె హృదయంలో నుంచే ఆ మాటలు వచ్చి ఆమె నిజంగానే దేవునికి సేవకురాలు. ఆమె జీవితమే ఆ విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉంది. ఒకసారి ఆలోచించండి. లేక కుమారుడు పుడితే, ఇందాక చెప్పాను కదా, లేక కుమారుడు పుడితే అతను తీసుకొని వచ్చి ఎక్కడ పెట్టింది? దేవుని సన్నిధిలో విడిచిపెట్టింది. అంటే ఆమెలో ఎంత భారం ఉంది. నాకు కుమారుడు పుట్టాలి కానీ ఆ కుమారుడు మాత్రం దేవుని సన్నిధిలో పెరగాలి, దేవుని పని చెరగాలి. పాపం చెలరేగిపోతూ ఉంది. న్యాయాధిపతుల కాలంలో ఎవరి ఇష్టానుసారంగా వారు ప్రవర్తిస్తూ ఉన్నారు. కానీ నాకు పుట్టబోయే కుమారుడు దేవుని సన్నిధిలో పెరిగి దేవుని చిత్తానుసారంగా సేవ చేయాలనేటువంటి ఆశ ఆమెలో ఉంది. అంటే దేవుని పని జరగాలి, దేవుణ్ణి మహిమపరచాలి, దేవుని చిత్తం జరిగించాలి. అలాంటి ఆశ కలిగినటువంటి స్త్రీ ఆమె. ఆ ఆశ మనకు ఆమెలో అణువణువు మనకు కనబడుతూనే ఉంది. అన్నట్టుగానే కుమారుడిని చిన్న వయసులోనే తీసుకొని వచ్చి దేవుని సన్నిధిలో విడిచిపెడుతుంది. ఇలాంటి జీవితము హన్నాది. కనుక హన్నా నిజముగానే దేవుని సేవకురాలు. చాలామంది అనుకుంటుంటాం ఏంటనంటే దైవజనులు మాత్రమే, కాపర్లు మాత్రమే సేవకులని మనం అనుకుంటూ ఉంటాం. దయచేసి గమనించండి, అది పొరపాటు. అందరూ ఎవరైతే దేవుని పని జరిగిస్తారో,
ఎవరైతే దేవుని చిత్తం జరిగిస్తారో వారందరూ కూడా దేవుని సేవకులే. దైవజనులు కాపరులు కొందరే ఉండొచ్చు, కానీ దేవుని సేవకులు అందరూ కావచ్చు. నేడు కూడా ఎవరైతే దేవుని చిత్తం జరిగిస్తారో, నేడు కూడా ఎవరైతే దేవుని పని చేస్తారో, దేవుని ఎడల ఇష్టం కలిగి ఉంటారో, దేవుని చిత్తం జరిగించాలని ఆశపడతారో వారు నిజంగానే దేవుని సేవకులు. వారు విశ్వాసులైనా కూడా దేవుని సేవకులే. దైవజనులని పేరు కలిగి, బిషప్పులని పేరు కలిగి, రెవరెండులని పేరు కలిగి, సేవకులని, సువార్థికులని, గొప్ప సేవకులని పేరు కలిగి ఉండి కూడా వారు ఒకవేళ దేవుని చిత్తం చేయకపోతే, దేవుని ఇష్టానుసారంగా బ్రతకకపోతే, దేవుని వాక్యానుసారంగా వారు జీవించకపోతే, దేవుని యొక్క ప్రణాళికను వారు నెరవేర్చకపోతే వారు దేవుని సేవకులు కాదు. కానీ ఎవరైతే దేవుని చిత్తాన్ని జరిగిస్తూ ఉంటారో, ఎవరైతే దేవుని పని జరిగిస్తూ ఉంటారో, ఎవరైతే దేవుని పని జరగాలని ఆశపడి ప్రార్థన చేస్తూ ఉంటారో వారు నిజంగానే దేవుని సేవకులు అవుతారు. హన్నాలో మనం ఆ విషయాన్ని మనము గమనించవచ్చు. ఆమె నిజంగానే దేవుని సేవకురాలు. ఏదో మాటల్లో చెప్పినంత మాత్రాన ఆమె సేవకురాలు అయిపోతుందని అంటే ఆమె మాటలను బట్టి చెప్పట్లేదు, కానీ ఆమె జీవితాన్ని బట్టి చెప్పొచ్చు. ఏంటనంటే ఆమె నిజంగానే దేవునికి సేవకురాలు. కనుక ఒకసారి మనం ఆలోచించుకోవాలి, మనం దేవుని చిత్తం చేయాలనేటువంటి ఆశ కలిగి ఉన్నామా? దేవుడు మహిమపరచబడాలని ఆశ కలిగి ఉన్నామా? దేవుని పని జరగాలి, దేవుని చిత్తానుసారంగా మనము బ్రతకాలి, సమాజంలో దేవుని వాక్యము వినిపించబడాలి, సమాజంలో మన ద్వారా దేవుని రాజ్యం వ్యాపింపజేయబడాలని ఆశ మనం కలిగి ఉన్నామా అనేటువంటిది ఒకసారి మనల్ని మనము ఆలోచించుకోవాలి. మీరు నిజంగా ఆశ కలిగి ఉంటే మీరు నిజంగానే దేవుని సేవకులు. మీరు బైబిల్ పట్టుకొని ఒకవేళ బోధించకపోవచ్చు, లేదనంటే మీరు బైబిల్ పట్టుకొని ఒక దైవజనుడిగా, రెవరెండ్గా, బిషప్గా, సేవకుడుగా మీరుకపోవచ్చు. అయినప్పటికీ మీరు దేవుని చిత్తాన్ని జరిగిస్తే ఖచ్చితంగా మీరు కూడా దేవుని సేవకులే అవుతారు. కనుక ఈ విషయాన్ని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. హన్నా నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటనంటే హన్నా దేవుని సేవకురాలు. ఆమె జీవితం ఆ సాక్ష్యాన్ని ఇస్తుంది. ఇది 6వ విషయం. ఇక 7వ విషయం ఏంటనంటే హన్నా విస్తారంగా దైవ దీవెనలు పొందినటువంటి స్త్రీ. విస్తారంగా. ఒకప్పుడు సంతానమే లేదు, కానీ ప్రార్థన చేసింది, నాకు కుమారుడిని ఇస్తే ఆ కుమారుడిని నీ సేవకు సమర్పిస్తానని చెప్పి. ఒక కుమారుడిని ఆమె సేవకు సమర్పిస్తే తర్వాత దేవుడు ఏం చేశాడు? 3 కుమారులను 2 కుమార్తెలను దేవుడు ఆమెకు అనుగ్రహించాడు. చదువుదాం ఆ లేఖన భాగాన్ని. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 21వ వచనం, 20వ వచనం కూడా చదువుదాం. యెహోవా సన్నిధిని మనవి చేసుకొనగా నీకు దొరికిన ఈ సంతానమునకు ప్రతిగా యెహోవా నీకు సంతానం నిచ్చునుగాక అని ఏలి ఎల్కానాను అతని భార్యను దీవించిన తర్వాత వారి ఇంటికి వెళ్ళిరి. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిన ఉండి ఎదుగుచూ ఉండెను. ఆమె ఒక కుమారుడినిస్తే దేవుడు తర్వాత ఏం చేశాడు? 5 మంది పిల్లల్ని ఆమెకు దేవుడు అనుగ్రహించాడు. విస్తారంగా ఆశీర్వదించబడింది. విస్తారంగా ఆమె దేవుని నుంచి దీవెనలు పొందుకొనింది. ఎలా పొందుకొనిందంటే చెప్తాను, దయచేసి గమనించండి. ఆమె జీవించినటువంటి జీవిత విధానాన్ని బట్టి దేవుడు ఆశీర్వదించాడు. ఆమె యొక్క హృదయాన్ని బట్టి, ఆమె యొక్క ప్రార్థనా జీవితాన్ని బట్టి, ఆమెలో ఉండేటువంటి విశ్వాసాన్ని బట్టి, ఆమెలో ఉండేటువంటి నిరీక్షణను బట్టి, ఆమెలో దేవుణ్ణి మహిమపరచాలనేటువంటి ఆశను బట్టి దేవుడు ఆమెను విస్తారంగా ఆశీర్వదించాడు. దేవుని పని జరగాలని కోరుకున్నటువంటి స్త్రీ, దేవుని చిత్తం చేయాలని కోరుకున్నటువంటి స్త్రీ, దేవుడు మహిమనొందాలి, దేవుడు గణపరచబడాలి అని కోరుకున్నటువంటి స్త్రీ ఆమె. అదే విధంగానే మనం కూడా ఆశీర్వదించబడాలి అని అంటే మనము కూడా దేవుని పని చేస్తూ ముందుకు సాగుతే, దేవుని పని జరగాలని మనం ప్రార్థన చేస్తే, దేవుని పని చేస్తే, ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ మనం ముందుకు వెళ్తే ఆటోమేటిక్గా దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. అందుకే దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? దేవుని రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. మనం దీవెనల వెంట మనం పరిగెత్తాల్సినటువంటి అవసరం లేదు. దీవెనలే మన వెంట పరిగెత్తి వస్తాయి. ఎప్పుడు? మనం దేవుని చిత్తాన్ని చేస్తూ ఉన్నప్పుడు, ఆయన వాక్యానుసారంగా బ్రతుకుతూ ఉన్నప్పుడు, ఆయన చెప్పినట్టుగా మనం నడుచుకొని మనం ముందుకు సాగుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మనం ఊహించిన దానికంటే ఎక్కువగా ఆశీర్వదిస్తాడు. ఒకప్పుడు ఒక్క బిడ్డ కూడా లేదు హన్నాకు, కానీ ఈరోజు ఎంతమంది పిల్లలు? సమూయేలుతో కలిపి 6 మంది పిల్లలు. అందులో ఒక కుమారుడు దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ ఉంటాడు, కానీ మిగతా 5 మంది తన దగ్గరే ఉంటారు. 3 కుమారులు 2 కుమార్తెలు. కనుక మనం ఊహించిన దానికంటే దేవుడు మన పట్ల కార్యాలని దేవుడు చేయగలడు. ఎప్పుడు? మనం ఆయన చిత్తాన్ని చేసుకుంటూ, ఆయన పని చేసుకుంటూ మనం ఎప్పుడైతే ముందుకు సాగుతామో ఆటోమేటిక్గా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇది హన్నా నుంచి మనము నేర్చుకోవచ్చు. ఇలా 7 విషయాలు మొత్తం మనం హన్నా నుంచి మనము నేర్చుకోవచ్చు. మొట్టమొదటిది ఏంటనంటే హన్నా విశ్వాసం కలిగినటువంటి స్త్రీ.
రెండవది ఏంటనంటే హన్నా భారం కలిగినటువంటి స్త్రీ. మూడవది ఏంటనంటే హన్నా మొక్కుబడి చేసుకొని దానిని నెరవేర్చినటువంటి స్త్రీ. ఇక నాలుగవది ఏంటనంటే ఆమె కృతజ్ఞత కలిగినటువంటి స్త్రీ. ఇక ఐదవది ఏంటి అని అంటే ఆమె ప్రార్థన పర్రాలు. ఆరవది ఏంటనంటే ఆమె దేవుని సేవకురాలు. ఏడవది ఏంటనంటే విస్తారంగా దైవ దీవెనలు పొందినటువంటి స్త్రీ. ఇది హన్నా జీవితం. ఆమె నుంచి నేర్చుకోవాల్సినటువంటి విషయాలు, తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఇన్ని ఉన్నాయి. ఒకవేళ చెప్పబడినటువంటి వాక్యాంశంలో ఏవైనా మనం సరిదిద్దుకోవాల్సినవి ఉంటే, ఏవైనా మనం హన్నా నుంచి నేర్చుకోవాల్సినవి ఉంటే తప్పక మనం అవి నేర్చుకుందాము, మనల్ని సరిదిద్దుకుందాము. హన్నా జీవితాన్ని దేవుడు మనకు బైబిల్లో పొందుపరిచాడు కనుక తప్పక మనము ఆమె జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని మనం కొన్ని విషయాలకు ముందుకు సాగుదాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీకే స్తోత్రములు తండ్రి. దేవా, నీ వాక్యం ద్వారా మాట్లాడినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. హన్నా జీవితం నుంచి అనేక విషయాలు తెలియజేశావు. ఈ తెలియజేసినటువంటి ఈ 7 మాటలు, ఈ 7 విషయాలు తండ్రి, వాక్యం విన్నటువంటి వారి హృదయాలలో భద్రపరచండి. వారు అర్థం చేసుకున్నటకు ప్రభా తండ్రి, వారు గ్రహించుటకు ప్రభా తండ్రి నీ జ్ఞానమును, నీ వివేచనను దయచేయండి. దేవా తండ్రి, ఏవైనా సరిదిద్దుకోవాల్సినవి ఉంటే వారు సరిదిద్దుకున్నటకు వారికి మనసు దయచేయండి. నూతన హృదయాన్ని, నూతన స్వభావాన్ని దయచేయండి ప్రభువా. తప్పక హన్నా జీవితం మా అందరికీ మాదిరికరము, ఆదర్శకరం తండ్రి. తప్పక హన్నా జీవితం నుంచి ప్రభా తండ్రి వాక్యం విన్నటువంటి వారందరూ అనేక విషయాలు నేర్చుకొని నిన్ను స్తుతించేటువంటి భాగ్యాన్ని దయచేయండి. దేవా, ఈ వాక్యాన్ని మా అందరికీ వినిపించినందుకు, నువ్వు హన్నా జీవితాన్ని మాకు తెలియజేసినందుకు నీకు వేవేలాది స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. వాక్యం విన్నటువంటి వారందరిలో ప్రభా తండ్రి యేసయ్య ఈ విషయాలను వారిలో పొందుపరిచి, ఈ విషయాలను వారు అనేకులకు పంచుకునేలాగున, అనేకులకు నీ వాక్యాన్ని వారు చెప్పులాగున, అనేకులు నిన్ను మహిమపరచులాగున కృపజూపమని, సహాయం చేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం, వేడుకుంటున్నాను తండ్రి. ఈ వాక్యాన్ని మా అందరి హృదయాలలో భద్రపరిచి మా అనుదిన జీవితంలో ప్రభా తండ్రి యేసయ్య ఈ వాక్యములను జ్ఞాపకం చేసుకుంటూ మేము ముందుకెళ్ళేటువంటి భాగ్యాన్ని మాకు దయచేయమని, పరిశుద్ధాత్మ నడిపింపును మా అందరికీ దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.